వైరాగ్య ప్రకరణం 11వ కథ. అహంకార స్వరూపం. అన్నిటికన్నా ప్రబల శత్రువు ఈ అహంకారం. ఇతడు కారణం లేకుండానే పుట్టుచున్నాడు, రూపం లేకుండానే వ్యవహరించుచున్నాడు. సంసారారణ్యంలో విచ్చలవిడిగా సంచరించుచున్నాడు. పరీక్షించి చూస్తే అహం అనే అభిమానమే ఇతని రూపం. అట్టి అభిమానం వలననే రాగద్వేషాది సర్వదోషాలు వచ్చి పడుతున్నాయి. ఆకారాదులు లేకపోయినప్పటికీ ఇది అందరినీ బాధిస్తోంది. ఓ మహర్షి, భూమ్యాకాశాల మధ్య మరే శత్రువును చూచి నేను భయపడుటలేదు. కానీ ఈ అహంకార శత్రువు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం గజగజ వణుకుచున్నాను. దీని ఉత్పత్తికి కారణమేమి అని పరిశీలిస్తే అజ్ఞానమే అని సమాధానం లభిస్తోంది. దీని నుండి సర్వ ఆపదలు, మనోవ్యధలు, వికారాలు జీవునికి ప్రాప్తిస్తున్నాయి. అహంకారము అనే కిరాతకుడు మాయా అనే వలపన్నుచున్నాడు. ఈ జీవులు అజ్ఞాన మృగముల వలె అందులో చిక్కుకొంటున్నారు. ఇతడు ఎందుకో నా పాలబడ్డాడు, నన్ను బంధించ యత్నిస్తున్నాడు. క్షణంలో శాంతి, సమత, సద్గుణములను పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇంతటి శత్రువు ఎదురుగా ఉండగా భోజనమే తీసుకోలేకపోతున్నాను. ఇక భోగముల మాట చెప్పేదేమున్నది? మొదలే అసత్యమై ఉన్న ఈ అహంకారాన్ని ఆశ్రయించి ఏదేది చేస్తామో, గ్రహిస్తామో, వాంఛిస్తామో అవన్నీ కూడా అసత్యములే అవుతాయి కదా. అహంకారముపై నమ్మకమున్నంతకాలం ఆశ, తృష్ణలు ఉంటాయి. అందుచేత నేను అహంకారంను తిరస్కరిస్తున్నాను. నేను రాముడననే కాదు, నాకే కోరికలు లేవు, నాకు చెందినవంటూ ఎక్కడా ఏదీ లేదు, నేను దీనికి చెందినవాడను కాను అనే నిశ్చయం చేసుకుంటున్నాను. నా మనస్సు ఎటూ ప్రసరించుకుండుగాక అని శాసిస్తున్నాను. కానీ ఏం లాభం? అజ్ఞానం ఉండుట చేతనే కాబోలు నాకు ఏమీ తెలియకయే ఉన్నది. దేహము అనే కీకారణ్యంలో అహంకారము అనే పిశాచం అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడు ఇట్టివే అగు అనేక పంచభూతాత్మకమైన దేహములను దండగా వేసుకుని ధరిస్తున్నాడు. ఈ జగత్తే అతని మెడవలై ఉన్నది. అసలు ఈ అహంకారం యొక్క నివాస స్థానము ఎక్కడా? అంతఃకరణమే కదా. ఎప్పుడైతే అంతఃకరణము అమిత చంచలమై దుర్వాసనలతో కూడినదై సద్గుణములు లేనిదై ఉంటుందో అప్పుడు దానిలో అహంకారము వచ్చి తిష్టవేస్తోంది. సర్వ ఆపదలను వెంట పెట్టుకొని సంచరించే ఈ అహంకారంను ఆశ్రయించి రాజ్యాదులు ఏలమని నన్ను మీరు ఆజ్ఞాపించకుండెదరుగాక. దానికి బదులు ఈ అహంకారంను జయించి వేయగల ఉపాయాలేమైనా ఉంటే నాకు ఉపదేశించి నన్ను కృతార్థుణ్ణి చేయండి. మనస్సులో పేర్కొన్న మహామోహము అనే మంచు మీ ఉపదేశ ఉష్ణ కిరణ ప్రభావం చేత కరిగిపోవాలనే కోరుకుంటున్నాను.